ఒక్కోసారి కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంటది మానవత్వం మనిషి రూపంలో ఇంకా బతికే ఉందని. పోలీసోళ్ళంటే అందరూ ఒక్క తీరుగానే ఉండరు. సాటి మనిషి ఆపదలు ఉండడం చూసి ఆళ్ళకి దోచిన కాడికి సాయం చేస్తారు గిట్లా. ఎవలన్నారయ్యా కొందరు పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారని, నోటు కట్ట చూస్తే గాని మన బాధలు నోట్ చేసుకోరని కొట్టి పారైరి గస్వంటి బేకార్ మాటలు. మన చేతికున్న ఏలే ఒక్క తీరుండయి, గస్వంటి అందరు ఒక్క తీరుంటారని ఎట్లా తప్పు పడతారు. నాగర్ కర్నూలు జిల్లా నెల్లికొండ మార్కెట్ కాడ పోలీసులు బందోబస్తు చేస్తుర్రు. అనుకోకుటాడ వానశాలైంది. పక్క పొంటే మార్కెట్ యార్డ్ లో ఓ రైతన్న వడ్లెండ పోసిండు. ఇక ఎంబటే అవి అడవకుట తలా ఓ చెయ్యేసి ఒక్కదాని కుప్ప నూకి కవర్ కప్పిర్రు. గిట్ల రైతన్న చేతికొచ్చిన పంట నేలపాలు కాకుండా సాయం చేసిన కాకిసార్ల పనితనం గురించి మాట్లాడుకుంటురు ఈ వీడియో చూసిన నెటిజన్లు. అత్తది కొన్నేళ్ళు కోడల్ది కొన్నేళ్ళు అని అంటుంటారు కదా. గట్లనే ప్రజాస్వామ్యంలో అధికారం ఎప్పుడు ఒక్కరు తానే శాశ్వతంగా ఉండదు. ఒకళ్ళు ప్రభుత్వం పోయి ఇంకొకరు ప్రభుత్వం మారుతూనే ఉంటది. అట్లా మారినప్పుడల్లా పొద్దు తిరుగుడు పూల లెక్కనే పోలీసు వాళ్ళు కూడా అధికార పార్టీల దిక్కే వాలిపోతుంటారు. ముఖ్యంగా ఓట్లయినాక ప్రభుత్వం ఎవరిది రాబోతుందో పోలీసు వాళ్ళకు ముందుగానే తెలిసిపోతుంది అని అంటారు. మరి అట్లా తెలిసిందో ఏందో గాని ఏపీలో మంత్రులనే ఏపో అని లెక్క చేస్తలేరట పోలీసు వాళ్ళు. నిన్న అంబటి రాంబాబు సార్ అన్నాడు. ఇగో ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సార్ అంటుండు. ఎంత మార్పు చూడుర్రి. మొన్నటి దాకా ఆంధ్రాల పోలీసులు ప్రతిపక్ష పోలు కనబడితే కొంకులిరిగేటట్టు కొట్టుడు కొట్టిర్రు, కేసులు పెట్టి లోపటేసిర్రు. బాబు సార్తో సహా ఎవ్వరు నిడిచిపెట్టలేదు. టీడీపీ ముఖ్య లీడర్లందరినీ ఎక్కడ దాక్కున్నా గొర్ర గుంజుకొచ్చి అరెస్టులు చేసుకుంటే తీసుకుపోయిర్రు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిర్రు. కానీ ఎలక్షన్లు అవుడే ఆల్సము. అందరికంటే ముందుగా పోలీసులే ప్లేట్ పిరాయించరని బాపోతురు ఆంధ్ర అధికార పార్టీ లీడర్లు మంత్రులు. ఖుద్దు డిప్యూటీ సీఎంఏ ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు, చంద్రాలకు తొత్తుగా మారిండు అని అంటున్నాడు. ఆగో డిఎస్పీకి ఫోన్ చేసినా బాబే అధికారంలోకి వస్తుండో వన్ సైడ్ ఉండమన్నారు సార్ అని చెప్పిండని చెప్తున్నాడు. నేను అంబటి సార్ కూడా గంతే. పోలింగ్ రోజులలో అయితే నేను పెట్టించిన సీఏకి ఫోన్ చేస్తేనే ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడిండని గోడెలో పోసుకున్నాడు. ఇక అనిల్ యాదవ్ కూడా మన లొల్లైనప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు దేకలేదు, టీడీపోలున్న జాగాలో పోలీసు వాళ్ళే లేరు, వైసీపీల మీనే లాఠీ చార్జీలు చేసిరని పోలీసు వాళ్ళని తిట్టిపోసిండ్రు. మరి ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కాకులకు ముందుగానే తెలుస్తుంది అన్నట్టు ప్రభుత్వాలు మారిపోతున్న సంగతి ముందుగా కాకిలకే తెలిసిపోయిందో ఏందో. అందుకే ఇన్నొద్దులు సలాంలు కొట్టిన వాళ్ళే ఇప్పుడు చెంపలు చప్పరిచ్చేందుకు తయారవుతున్నారని అంటారు. ఇక ముచ్చటి ఇన్నోళ్ళు. మరి చూడాలి ఏమైతుందో ఇక జూన్ 4 తారీఖు తర్వాత.